నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం 94వ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించిన రాజకీయ పార్టీల నేతలు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సందర్శించి క్రైమ్ రేటు పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. క్రాకర్ స్టాల్స్ ఏర్పాటు విషయమై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించిన ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సేవా కార్యక్రమాల్లో రోటరీ ఆంధ్ర ప్యారిస్ తెనాలి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వి రామప్రసాద్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డ ఏకైక వ్యక్తి డాక్టర్ APJ అబ్దుల్ కలాం అని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ కొనియాడుతూ నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని బుధవారం రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కల్లం చిత్రపటం జంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ మాట్లాడారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నగా అవార్డులు లభించడం వెనుక అబ్దుల్ కలాం తను ఎంచుకున్న రంగంలో చేసిన కృషి ఎనలేనిదని ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విద్యా దినంగా పేర్కొనడం హర్షణీయమన్నారు. కలాం గొప్ప శాస్త్రవేత్తగా భారత కీర్తిని అగ్రభాగం నిలిపారని కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహిద్దీన్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, జిలానీ ఖాన్, రబ్బానీ, షంసుద్దీన్, సిల్వర్ జిలానీ, ఇర్ఫాన్, పనిదపు దుర్గా, మల్లపెరుపు విజయ్ వసంతం, అశోక వర్ధనం, ముల్లపూడి వెంకట, అక్కిశెట్టి వెంకటేశ్వర, దుప్పలపూడి శ్యామ్, పూర్ణ, కుద్రవల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న స్వర్గీయ APJ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పాల్పాటి రాజప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మహనీయుడికి స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి చదువుకోవటం కోసం ఒక పేపర్ బాయ్గా తన జీవనం ప్రారంభించి ఇంతింతై ఒట్టిడింతై అన్నట్టుగా మద్రాస్ IITలో ఏరోనాటికల్ ఇంజనీర్గా పూర్తయిన తర్వాత RDOలో క్షిపణి కేంద్రంలో పనిచేస్తాను. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి మహానుభావుడు. ఒక గొప్ప ఇంజనీరు, శాస్త్రవేత్త మరియు భారతదేశానికి 11వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు మీ కలల్ని నెరవేర్చుకోవడానికి మీ జీవితం ఆ లక్ష్యంగా నెరవేర్చుకోవాలని, మీ జీవన విధానం సాగించాలని ఆయన ప్రసంగించిన విధానం మన యావత్ ప్రపంచానికి యువతని ఆలోచింపజేశాయి. అలానే ఆయన స్ఫూర్తిదాయకంగా యువతకి నిలిచారు. దేశానికి ఎనలేని సేవ అందించిన వ్యక్తి. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే బిరుదులని సత్కరించిన ఆయన అబ్దుల్ కలాం గారి జయంతిని మన గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో మన ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. విద్యార్థులకు మంచిని ప్రోత్సహించే మార్గదర్శి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు సందర్భంగా పార్టీలోని పలువురు నాయకులు కలాంకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక వెంగనమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్రి శివకుమార్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అబ్దుల్ కలాం విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదరికంలో జన్మించిన ఉన్నతమైన లక్ష్యాల సాధనలో నిర్విరామంగా కృషి చేసి ఆ లక్ష్యాన్ని చేరుకున్న మహానీయుడు అబ్దుల్ కలాం అని ఆయన ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గోల్డ్ రెహమా మాట్లాడుతూ పేదరికంలో పేపర్ బాయ్ గా పనిచేసిన విద్య ద్వారానే ఉన్నతమైన జీవితం అన్న సంకల్పంతో కష్ట నష్టాన్ని అధిగమిస్తూ విద్యలో ఉన్నతంగా రాణించి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, భారత రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించిన అబ్దుల్ కలాం కు విద్యార్థుల పట్ల, విద్య పట్ల మక్కువ ఎక్కువ అని తుది శ్వాస విడిచే వరకు విద్యార్థులకు బోధకుడుగానే తమ జీవితాన్ని ముగించారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, షేక్ సుబానీ, షేక్ కాజా, షేక్ అన్సారీ, గౌష్, షేక్ సాదిక్, షేక్ మౌలాలి, షేక్ అనీఫ్, షేక్ మీరావలి తదితరులు ఉన్నారు. మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే APJ అబ్దుల్ కలాం గారి ద్వారా మనకి ఇంతటి కీర్తి వచ్చింది. ఆయనకి భారత రత్న ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. భారతదేశం ఆయన పడినటువంటి విద్యార్థుల కోసం ప్రతి స్కూల్కి వెళ్ళి ఆయన చేసినటువంటి బోధలు మొహమ్మద్ పెరత గారు లాగా ప్రతి విద్యార్థి చిన్న విద్యార్థి స్కూళ్ళకి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి ఒక మార్గదర్శి అయ్యాడు. మంచికి భారతదేశంలోనే మారు పేరయ్యాడు. ఆయన సామాన్య జీవితం గడిపాడు.
అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటేనే గుర్తుకొచ్చేది ఆయన ఒక పేదరికం కుటుంబం నుంచి వచ్చి ఒక పేపర్ బాయ్గా పనిచేస్తూ ఆయన చదువు విద్యకి ఎంతో ప్రాధాన్యత కల్పించి విద్య ఉంటేనే మనం మార్గంలో నడవగలుగుతామనే మార్గాన్ని తీసుకొని పేపర్ బాయ్గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా చూసుకుంటూ రాష్ట్రపతి దాకా వెళ్ళారంటే ఆయన గొప్ప నేత. దేశానికి మిజైల్ తయారు చేశారంటే అబ్దుల్ కలాం గారిని గుర్తు తెచ్చుకోవచ్చు. అలాంటి వ్యక్తికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన భారతరత్న అబ్దుల్ కలాం జయంతి గారి సందర్భంగా ఇక్కడ ఒక అబ్దుల్ కలాం గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ప్రపంచంలో అమెరికా లాంటి వాళ్ళు ఏ దేశం అయినా సరే యుద్ధానికి రావాలంటే భయపడేలాగా చేసిన అబ్దుల్ కలాం గారు, ఆయన చేసిన మిసైల్ కానీ ఏదైనా కానీ ఎవడైనా సరే ప్రపంచంలో భయపడాలంటే మన అబ్దుల్ కలాం గారు చేసిన మిసైల్ని చూసి భయపడాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం. దీపావళి క్రాకర్స్ విక్రయాలకు తాత్కాలికంగా లైసెన్సు, స్టాల్స్ నిర్వహణ, విధి విధానాలపై డివిజన్ స్థాయి సమావేశం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమార్ అధ్యక్షత నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం డివిజన్లోని వివిధ విభాగాల అధికారులతో సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచన చేశారు. అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, జీఎస్టీ విభాగ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని దీపావళి పండుగకు తాత్కాలికంగా ఏర్పాటు చేసే స్టాల్స్ నిర్వాహకులు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనే విషయంపై పలు సూచన చేశారు. తాత్కాలిక లైసెన్సులకు దరఖాస్తుల ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు తీర్మానించారు. అనంతరం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి మీడియాతో మాట్లాడారు. సమావేశ సారాంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంహెచ్ఓ ఎస్ బాబు, వివిధ మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, విద్యుత్ విభాగ అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ టెంపరీ లైసెన్సెస్ ఆల్రెడీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్న వాళ్ళని అప్రమత్తం చేసి జాగ్రత్తగా పండుగ జరుపుకునే విధంగా సూచనలు ఇవ్వవలసిందిగా ప్రతి డిపార్ట్మెంట్ వారికి ఈరోజు తెలియపరుచున్నామండి. అలాగే టెంపరీ అప్లికేషన్స్ కూడా 17వ తారీఖు లోపల అందరూ ఎవరైతే ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు కానీ వ్యక్తులు కానీ అర్జీ దాఖలు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ వారు ఆల్రెడీ తెలియపరుచున్నారు. అదేవిధంగా మన తెనాలి డివిజన్లోనూ తెనాలి డివిజన్ మొత్తం అన్నింటిలో కూడా ఎక్కడైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా అప్లికేషన్స్ తీసుకోమని మా తహసీల్దార్స్ అందరికీ కూడా తెలియపరచడం అయిందండి. వారి ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు. అలాగే ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేమి చలానాలు, ఎంత చలానా కట్టాలి, ఎవరెవరికి కట్టాలి, అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు ఇంకేమేమి ఎంక్లోజ్ చేయబడాలనేది కూడా మా తహసీల్దార్స్ ద్వారా వారికి అవగాహన అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా రెవెన్యూ పరంగాను, పోలీస్ డిపార్ట్మెంట్ వారి పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాగ్రత్తలు, ఫైర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఫైర్ ఆస్పెక్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా సంబంధిత వ్యాపారులకి, లైసెన్స్ హోల్డర్స్కి తెలియపరిచి ఈ దీపావళి అప్రమత్తంగా జాగ్రత్తగా జరుపుకొని సంతోషంగా అందరూ తెలుసుకునే విధంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకున్నాము. పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు ఉన్న సైడ్ కాల్వల్లో మురుగునీటి పారుదలకు అడ్డంకులు లేకుండా శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనుల పరిశీలనలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డు ప్రజలను ఉద్దేశించి అన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 18వ వార్డులో బుధవారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనుల్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. వార్డులో పారిశుద్ధ్య పనుల తీరును ఆ ప్రాంత ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు ప్రజలు తమ వంతుగా ఇంటి ముందు సైడ్ కాల్వలపై ఉన్న ఆక్రమణ స్వచ్ఛందంగా తొలగించాలన్నారు. వార్డు ప్రజలు పలు సమస్యల్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి తమ వంతుగా చర్యలు తీసుకుంటామన్నారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులకు పురపాలక సంఘం ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో వార్డులోని ప్రజలు వారి వంతుగా సహకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ముబా ఎస్ బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున శానిటేషన్లో భాగంగా 18వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అనేది మరీ సగం రోడ్డుకి దాకా ఇసుక, కంకర, కాలువల మీదే స్లాపులు పోసి అరుగులు కానివ్వండి, షాపులు కానీ చాలా ఘోరంగా ఎంక్రోచ్మెంట్ అనేది ఇక్కడ బాగా స్పష్టంగా కనపడుతుంది. అది కాలువలు తీసే ఏదో తాత్కాలికంగా 2 బండలు వేసేసి ఆక్రమించుకొని దాన్ని ఏదో మాన్యువల్ లాగా పెట్టామన్న లెక్కలో ఏదో అట్లా తూతూ మంత్రంగా పెట్టారు. అది ఇప్పుడు వరకు కొంచెం వాటర్ అనేది పోతుంది. రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండేది. అది దయచేసి అర్థం చేసుకోండి.
ఇప్పుడు రేకుల షెడ్ లాగా వేస్తున్నారు, ఇక్కడ అరుగులాగా పెట్టారు. ఇప్పుడు అది స్టిల్ తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక వర్కరు కాలువలో దిగి తీయాలంటే ఎంత ఇబ్బందిగా ఉండిద్దో మీరు కూడా అర్థం చేసుకోండి. ప్రజల్లో కూడా అవగాహన అనేది వస్తేనే మన శానిటేషన్ ఇంకా మెరుగుపడేది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు వార్డుల్లో ఏ వార్డులోకి వెళ్ళినా పిచ్చి మొక్కలు కానివ్వండి, అలానే ఈ మురుగునీటి సమస్య కానివ్వండి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంటి ముందర మటుకి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతూ తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్గా వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. రౌడీ షీట్ ఉండి పదే పదే నేర ప్రవృత్తితో సమాజానికి ఇబ్బంది కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి చర్యల్ని ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెనాలి పర్యటనలో పట్టణంలోని పోలీస్ స్టేషన్ సందర్శించిన సందర్భంగా పేర్కొన్నారు. నేరాలు ఘోరాలు నియంత్రించడంలో, శాంతి భద్రత పరిరక్షించడంలో పోలీస్ శాఖ ద్వారా సమాజానికి అందించే సేవలు వెలకట్టలేనివి. తరచూ ఏవో సమస్యలతో శాంతి భద్రతలు అటకెక్కే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల శాంతి భద్రతల పట్ల నమ్మకం ఏర్పడే విధంగా చర్యలు చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తెనాలి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ తో సహా అన్ని పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి అధికారులకు పలు సూచన చేశారు. ఆయా స్టేషన్ లో క్రైమ్ రేట్ వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో తెనాలిలో తరచూ గంజాయి కేసులు, దసరా పండుగ రోజు వరుస చూరీలు, పట్టణంలో 7 నెలల కాలంలో 7 హత్య ఉదంతాలు చోటు చేసుకున్న క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అనే విధానంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లు పరిశీలించారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ లో మ్యాన్ పవర్ సమస్య ఉందని, అది అధిగమించేందుకు కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుందని, తద్వారా సమస్యకు పరిష్కారం లభించగలదన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే 193కి సమాచారం అందించాలన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమన్నారు. శ్రీశక్తి టీంలనిగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దొంగతనాల నియంత్రణలో తగు విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ బి జనార్దన్, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, రూరల్ సిఐ ఉమేష్ చంద్ర, ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. సో ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే గంజాయి వాడుతున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టమని, వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో గంజాయి అండ్ రౌడిజం మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక యాక్షన్ ప్లాన్ పరంగా ఇట్లాంటి అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించడము, తర్వాత వాళ్ళకి శిక్ష వచ్చేటట్టు, శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉమెన్ సేఫ్టీ సంబంధించి శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శక్తి టీమ్స్ ప్రతిరోజు పనిచేస్తున్నాయి. అదేవిధంగా డ్రోన్స్తో కూడా మనం ఎక్కడైతే ఈ స్కూల్స్, కాలేజెస్ దగ్గర మనం నిఘా ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. సో మహిళా సురక్ష మీద ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడము, అరెస్ట్ చేయడము. తెనాలి టౌన్లో కొన్ని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ తెనాలి టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సేఫ్గా ఉండాలి అండ్ అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఏ టైం అయినా వాళ్ళు తిరగగలగాలి. ఆ ఉద్దేశంతో ఏమి రౌడిజం లేకుండా, డ్రగ్స్ లేకుండా తెనాలి టైం ఉండాలనే ఉద్దేశంతో మేము పని చేస్తాము. థ్యాంక్ యూ. ఎక్కడ దొంగతనం జరిగినా ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడము, దాని మీద దృష్టి పెడతాము. అదేవిధంగా బీట్ సిస్టమ్ కూడా స్ట్రెంథన్ చేస్తాము. రాత్రి చాలామంది అనవసరంగా తిరుగుతున్నారు, తాగి బయట తిరగడము, గొడవలు చేయడము, చిన్న చిన్న ఘర్షణలు పడడము, అది కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము. సో ప్రతిరోజు 11 తర్వాత తిరిగే వాళ్ళను స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద పెట్టి కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళను ఫైన్ వేయించడం అని స్టార్ట్ చేశాము. సో ఇది ఈ రోజు నుంచి గట్టిగా చేయడం జరుగుతుంది. సో దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. పేదరికం ఆశయ సాధనకు అడ్డంకి కాదని, జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడంలో నిర్విరామ కృషి, నిరంతర శ్రమతో పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి వరకు ఎదిగిన అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శమని ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ అబ్దుల్ కలాం కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఐక్యవేదిక కార్యాలయంలో బుధవారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడారు. అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో జన్మించి ఒక పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారని గుర్తు చేశారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో తనదైన శైలిలో ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. భారత ప్రభుత్వం అత్యున్నతమైన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి పురస్కారాలతో సత్కరించిందన్నారు. కలాం మొదటి నుండి విద్యావంతులుగా రాణించే యువత పట్ల అభిమానంతో వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్ర జస్వంత్ యాదవ్, కామదలి స్వామి, పొట్లూరి అశోక్, యాతాటి అనిల్, ఎం విజయ్ నాయుడు, ఆర్నవల్లి శ్రీకృష్ణ, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.
ఏపీజే అబ్దుల్ కలాం గారు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ ఒక బిరుదు గావించి ఇండియాని ఈరోజు న్యూక్లియర్ పవర్ కంట్రీగా ఇండియా ఉండటానికి ఆయన ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు ఇండియాని కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీగా ప్రపంచానికి తెలియకుండా ఇండియాని న్యూక్లియర్ కంట్రీగా తీర్చిదిద్దిన ఘనత ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్గా అయిన ఆయన కథ ప్రతి ఒక్కరు తెలుసుకొని అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారి తర్వాత స్టడీ ఎంత, చదువు మనిషికి ఎంత ఇంపార్టెంటో ఆ చదువు విద్య వల్ల మనిషి కలిగే ప్రయోజనాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఆయన బడుగు బలహీన వర్గాలతో పాటు అందరూ ప్రతి ఒక్కరు చదువు ఎంత ఇంపార్టెంటో తెలియజేసిన వ్యక్తి. రామేశ్వరం నుంచి ఢిల్లీ దాకా ఆయన ప్రయాణం, ఆయన ఇండియాకి ఆయన కనిపెట్టిన మిసైల్స్, రక్షణ రంగంలో ఆయన చేసిన సేవే ఈరోజు ఇండియాని ఆర్మీలో స్ట్రాంగ్ కంట్రీగా నిలబెట్టింది. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన జయంతిని ప్రతి ఒక్కరు జరుపుకొని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని చెప్పి ఐక్యవేదిక తరపున కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరపున మనం వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. ఆయన ఒక కుగ్రామం నుంచి ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించినప్పటికీ ఆయన రాష్ట్రపతిగా ఎదిగిన తీరు కానీ, ఆయన జీవితంలో సాధించిన అచీవ్మెంట్స్ కానీ, అదేవిధంగా నిస్వార్థంగా దేశానికి ఆయన చేసిన సేవ, మరి ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన సేవ అనేది నిజంగా మహా అద్భుతం. అది కొనియాడాల్సిన విషయం. మనకి 11వ రాష్ట్రపతిగా మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారు చిన్ననాటి నుండి కూడా ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని వారు ఇంత పెద్ద స్థాయికి వచ్చారు. వారికి మన ప్రభుత్వం వారు కూడా పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనే అత్యుత్తమైన అవార్డులు ఇచ్చి కూడా సన్మానించడం జరిగింది. మొదటి నుండి కూడా అబ్దుల్ కలాం గారు విద్యార్థుల పట్ల ఎంతో ప్రేరణ కలిగి ఉన్నారు. వాళ్ళని ఎంతో ఉత్తేజవంతంగా చేస్తూ ఉండేవారు. అబ్దుల్ కలాం గారిని మనం అందరం కూడా మిసైల్ ఆఫ్ మ్యాన్ గాని కూడా మనం కొనియాడుకుంటూనే ఉన్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం సేవా కార్యక్రమాల నిర్వహణలో నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని, అవసరాన్ని గుర్తించి సేవలు అందించడం అభినందనీయమని రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠ ఆధ్వర్యంలో బుధవారం ఐతనగర్ అపర పర్మశాలకు 60 కుర్చీలు, 5 డైనింగ్ టేబుల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోటరీ డిస్టిక్ గవర్నర్ ఎస్వి రామ్ ప్రసాద్ పాల్గొని రోటరీ వైకుంఠపురం కార్యవర్గాన్ని ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి నారాయణ, అపర కర్మశాల అధ్యక్షులు జట్టి చిన్న అంకినేడు, రోటరీ క్యాబినెట్ కన్నికంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కొఠారి, క్లబ్ కోశాధికారి వెంపటి హరిప్రసాద్, ఈదర శ్యామ్, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నీటి సంఘ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, గడ్డిపాటి నాగయ్య, బుల్లిబాబు, తాళూరి కామయ్య క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఐతనగర్ మహాప్రస్థానం ఎదురుగా మొక్కలు నాటారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు వాళ్ళ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ గారి ఆధ్వర్యంలో కైలాసగిరి హిందూ శ్మశాన వాటిక రోడ్డు పక్కన చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రొటేరియన్ ఫ్రమ్ తెనాలి వైకుంఠపురం వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సంవత్సరం అంతా దాదాపు 1 కోటి మొక్కలు నాటాలనే ఒక దీక్ష తీసుకున్నాము. గుంటూరు, ప్రకాశం, ఎంటైర్ తెలంగాణ మరియు హైదరాబాద్ సిటీలో కాకుండా మిగతా ఎక్కడ ఖాళీ భూమి ఉన్నా అక్కడ మొన్న జార్చిగూడ అనే ఒక దగ్గర దాదాపు 37,000 చెట్లు నాటాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క ఇంటి వారు ఒక మొక్కను పెంచాలని, ఆ మొక్కలు పెంచి మొక్కలు సంరక్షించి మనం పర్యావరణాన్ని రక్షించుకుందామని ఒక దీనితో పిలుపునిస్తూ మన అపరకర్మశాలకి కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ బహుకరించడం వంటి సర్వీస్ కార్యక్రమాలు వీరు ఎన్నో చేస్తున్నారు. అటువంటి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు గారికి, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ గారికి, ట్రెజరర్ వెంపటి హరిప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తరువాత మన ప్రజలందరికీ మేము రోటరీ క్లబ్ తరఫున విన్నవించేది ఏంటంటే, మీకు వచ్చే పుట్టినరోజు అయితేనేమి, పెళ్లి రోజు అయితేనేమి, మీ ఇంట్లో శుభకార్యం రోజున మీరు ఆనందంగా ఒక మొక్క నాటండి. ఆ మొక్కని పెంచి పెద్ద చేసి దాని సంరక్షణలో మీరు ఆనందం పొంది ఈ పర్యావరణానికి కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అపర కర్మశాలకి కావాల్సినటువంటి బెంచీలు, కుర్చీలు సమకూర్చారు. ఇలాగ వీరు ఎన్నో మంచి సాంఘిక కార్యక్రమాలు, అవసరాలకు తోడుగా మేము ఉన్నామంటూ రోటరీ క్లబ్ తరఫున వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.
వీళ్ళని అభినందిస్తూ చైతన్యనగర్లోని మహాప్రస్థాన కమిటీకి మా క్లబ్ తరఫున ఒక 60 కుర్చీలు 5 డైనింగ్ టేబుల్స్ కూడా మా క్లబ్ తరఫున వారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మా కన్నిగండ మురళి గారు 15,000, సుభాని గారు 4,000 వేశారు. మిగిలిన మా పూర్ణచంద్ గారు సమకూరుస్తున్నారు. వీరందరికీ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అపర కళాశాలకు కుర్చీలు టేబుల్స్ బహుకరించారు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. ఈ రోటరీ సేవలు సమాజానికి చాలా మేలు జరుగుతుంది. దీపావళి పండుగ నేపథ్యంలో తెనాల్లోని విఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో క్రాకర్ స్టాల్స్ను ఏర్పాటు చేయడం నేపథ్యంలో బుధవారం ఆ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. అట్లే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న స్టాల్స్ వ్యాపారులకు పలు సూచనలు చేశారు. బుధవారం తెనాలి పురపాలక కమిషనర్ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, పోలీస్ సిబ్బంది విఎస్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాట్ల పరిశీలనపై స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వ్యాపారులకు పలు సూచనలు చేశారు. గత సంవత్సరం మాదిరిగానే స్టాల్స్ ఏర్పాటు చేసుకుని నియమ నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించుకోవాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్కే దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి అర్బన్లో ఈ క్రాకర్స్ని టెంపరీ బేస్ మీద అమ్మడం కోసము మన కాలేజీలో ఎన్వీఆర్ కాలేజ్ గ్రౌండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మార్నింగ్ సబ్ కలెక్టర్ గారు లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో భాగంగా మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ టెంపరీ లైసెన్స్ ఇవ్వడం కోసం ఒక 50 వరకు షాప్స్కి అకామిడేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ ఫైర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సింగిల్ విండోగా మనము క్రాకర్స్ని టెంపరీ బేస్తో అమ్మే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. 17th ఈజ్ ద లాస్ట్ డే. అందుకోసమని ఎవరైనా ఉండుంటే ఇమ్మీడియట్గా వీటిని మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్లికేషన్స్ని పెట్టుకోవాల్సిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తాం. దీపావళి మనం చక్కగా జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము వీళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రేపు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా లైసెన్స్ వెనక్కి కూడా ఉంటుంది. అట్లాగే వాళ్ళు 18% జిఎస్టీ కూడా వాళ్ళు కొన్న స్టాక్ మీద కట్టాలని చెప్పేసి కూడా మన ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. మరి చిన్నపిల్లల్ని ఈ అమ్మే దుకాణాల్లో ఉంచొద్దని కూడా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము. ఫైర్కి సంబంధించిన నో స్మోకింగ్ బోర్డ్స్ కానివ్వండి, ఏవైతే రిక్వైర్డ్ అవసరమో ఇక్కడ ఈ వ్యాపారం చేసేటప్పుడు అవన్నీ కూడా మరి వ్యాపారస్తులకి తగిన సూచనలు ఇచ్చాము ఇప్పటికే. మరి నేను పబ్లిక్ వైపు నుంచి మా వైపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఈ వ్యాపారాలు కూడా ఎట్లా అంటే రోడ్డు మీద పెట్టేసి తోపుడు బండ్ల మీద కూడా అమ్మే కూరగాయల లాంటి వ్యవహారం కాదు ఇది. ఇది ఎక్స్ప్లోజివ్స్ ఉండేది కాబట్టి ఎక్కడా కూడా దయచేసి పర్మిషన్ లేకుండా విక్రయాలు చేయవద్దు, టపాసుల విక్రయాలు చేయవద్దు. చిన్న చిన్న షాపుల్లో నేను 10,000కే సరుకు తెచ్చుకున్నానండి, 3,000కే సరుకు తెచ్చుకున్నానండి, తోపుడు బండి మీద ఒక్క పూటే చేస్తానండి, ఇలాంటివి చేయవద్దు. మేము ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేశాం. అట్లా కనుక ఎవరైనా అనాథరైజ్డ్గా ఒకవేళ ఏదైనా వ్యాపారం చేస్తే ఖచ్చితంగా మా నోటీస్కి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సీజ్ చేస్తాం. ఇందులో అనుమానం ఏం లేదు. దయచేసి సహకరించాలి. చక్కగా టెంపరీ లైసెన్స్ మేము ఇస్తాము. 17వ తారీఖు వరకు డెడ్ లైన్ ఉంది. మరి 17 నుంచి మీరు 20వ తారీఖు వరకు అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి దాని రిక్వైర్డ్ ఫార్మెట్లో రిక్వైర్డ్ ఫీ పే చేసి టెంపరీ లైసెన్స్ తీసుకోండి. అనధికారికంగా విక్రయాలు చేయడం కుదరదు, వీలు పడదు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రోటరీ సేవ దృక్పథంతో పనిచేస్తూ మరో క్లబ్ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించడం అభినందనీయమని రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని శ్రీనివాస కళ్యాణ మండప ప్రాంగణంలో నూతన రోటరీ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ అధ్యక్షులు రావి కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి దేవరపల్లి సాగర్ బాబుల చేత ముఖ్య అతిథి రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. కృష్ణాపాస్ డిస్టిక్ గవర్నర్ అని రత్న ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని రోటరీ చేసే కార్యక్రమాన్ని సేవలు వివరించారు. అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ క్లబ్ సభ్యులచే ప్రమాణం చేయించి పిన్ ప్రజెంటేషన్ చేశారు. ముక్కమాల మధుబాబు, రావి, భగత్, దత్తు, కోగంటి రోహిత్ బోర్డు మెంబర్స్ చే ప్రమాణం చేయించి పిన్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జీవి నారాయణ, కేబినెట్ డైరెక్టర్లు కన్నెకంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కొటారి, గుత్తా వెంకటరత్నం, రోటరీ క్లబ్ వైకుంఠపురం ఆంధ్ర ప్యారిస్ క్లబ్ల సభ్యులు అభిమానులు పాల్గొన్నారు. ఇది మనందరి నాయకత్వానికి, మనందరి నిబద్ధతకు, మనం చేసే పనుల్లో ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీకి ఇది తార్కాణమని మీకు మనస్ఫూర్తిగా బల్లబుద్ధి కూడా చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరిని ఈ క్లబ్లో జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో మీరు పిలవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేసింది మన ఆర్గనైజేషన్.
ఈరోజు ఒక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప ప్రపంచం మొత్తం పోలియో నిర్మూలన చేసిన సంస్థ ఏదంటే ఒక రోటరీ ఇంటర్నేషనల్ ఉంది. అనంతపురం జిల్లా కరువు పీడిత క్షామ పరిస్థితుల్లో ఎల్లప్పుడూ తాండవిస్తాయి. కొట్లాట్లు, కర్రలు, గొడ్డళ్ళు, కత్తులు తప్పించి వేరే ఏముండవు. అటువంటి ప్రాంతం నుంచి మన దేశ ప్రథమ పౌరుడు నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారు అయినా ఆయన ఒక అనంతపురానికి కూడా తాగునీరు మంచినీరు ఇవ్వలేకపోయారు. కానీ అదే జిల్లా అంతటా, నాటి అనంతపురం పట్టణం కాదు, అదే జిల్లా అంతటా ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత ఈ సత్యసాయి బాబా గారు. 2024-25లో ఒక పీక్ అనేది ఎన్నో ప్రాజెక్టులు మనం కోరుకోపోయినా మనకు తెలియకపోయినా మంచి మంచి ప్రాజెక్టులు మనకు ఆపాదించబడ్డాయి. అది అదృష్టం అంటే. సో అటువంటి అదృష్టాన్ని చూసిన తర్వాత తెనాలిలో రోటరీ యొక్క ఖ్యాతి ఇందాక పబ్లిక్ ఇమేజ్, ఆ పబ్లిక్ ఇమేజ్ అనేది బాగా పెరిగిన సందర్భంలో ఉన్న పెర్ఫార్మెన్సెస్కి మీరు చేసిన కార్యక్రమాలకి క్లైమాక్స్ ఏంటంటే ఈ సంవత్సరం దాదాపు ఒక 15-20 కొత్త మెంబర్లు వెయిట్ లిస్ట్లో ఉండడం, అది మాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మీ క్లబ్ చేసినటువంటి పనులు సమాజంలో మీ యొక్క అవసరాన్ని గుర్తించి ఇందులో నేను ఉండాలి అనే సందర్భంగా కొత్త మెంబర్లు రావడం అనేది జరుగుతుంది. క్లబ్ ద్వారా ఇప్పటికి దాదాపు 21 మెంబర్స్ 23 మెంబర్స్ ఉన్నారు. అంతేకాదు నేను ఇది ప్రాథమిక దశ మాత్రమే. నాకు ఆల్రెడీ నేను ఇంట్లో ఆపరేషన్ చేసుకున్న 16 days అయింది ఇప్పటికి. కాబట్టి కొంచెం నేర్చంగా ఉంది. దాన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసామని క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అంటే క్లబ్లో మెంబర్షిప్ అనేది కేవలం ధనవంతులు, ఓన్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్సే కాదు, దాని సంకల్పం ఉండాలి. ఏదైనా చేయాలంటే ఎవరైనా సరే డబ్బే ముఖ్యం కాదు. దీంట్లో సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ప్రత్యేకంగా నేను అనుభవంగా చెబుతా ఉన్నాను. ఈ రోటరీ అంటేనే సేవకి ముందుంటుంది. నేను ఈ రోటరీలో చేరిన రోజు ఏమిటి అనుకున్నా, ఈ రోజు ఈ రోటరీని వదిలి బయటికి వెళ్ళడానికి వీలైనందుగా ఈ రోటరీకి అటాచ్ అయ్యాను. ఈ రోజు చేరిన సభ్యులకి త్వరలో ఆ తృప్తి ఇది వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈరోజు ఈ క్లబ్ పెట్టడానికి నాకు తోడుగా మా ఐపీపీ ఏదర్ శ్రీనివాస్ గారు, మా ప్రెసిడెంట్ నల్లూరు వెంకటేశ్వర గారు ఎంతో అండగా ఉండి ఈరోజు ఈ క్లబ్ పెట్టడానికి సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లబ్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే పోలీసు గారు, సలహాలు ఇచ్చినటువంటి మా పీడీసీ రత్నప్రభాకర్ గారు, ప్రోత్సహించినటువంటి మా డీజీ రామప్రసాద్ గారికి అందరికీ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లబ్ సభ్యులు క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత గతంలో మీరు చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ రోటరీకి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచి రోటరీకి ఇంటర్నేషనల్ మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ విద్యార్థుల్ని కేవలం విద్యా అధ్యయనానికే పరిమితం చేయకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమని భారత విద్యా సంస్థల క్రీడా ర్యాలీని ప్రారంభించిన 3 టౌన్ ఎస్ఐ షేక్ కరీముల్లా పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ లోని భాష విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని 3 టౌన్ ఎస్ఐ షేక్ కరీముల్లా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్కూల్ ప్రాంగణం నుండి చెంచుపేట సెంటర్ వరకు విద్యార్థులతో క్రీడా అంశాల ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ షేక్ కరీముల్లా మాట్లాడారు. కేవలం విద్యార్థుల్ని విద్యకు పరిమితం చేయకుండా క్రీడా సాంస్కృతిక అంశాల పట్ల కూడా ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రిపాలెం రోడ్డు భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. Mas
భాష్యంలో విద్యతో పాటు అన్ని రకాల కార్యక్రమాలకి ప్రాముఖ్యత ఇస్తారని, విద్యార్థులు ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నప్పుడే మెంటల్గా పీస్ఫుల్గా ఉండి వాళ్ళు మంచి రిజల్ట్ తెచ్చుకుంటారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి మా జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ గారు, అలాగే 3 టౌన్ పోలీసు సిబ్బంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. భాష్యం చదువులనే కాదు అన్ని విషయాలకు ముందుంచడం తెలియజేస్తూ భాష్యం ఒక గొప్ప ఎంపిక. మా లిమిట్స్లో సుల్తానాబాద్ భాష్యం స్కూల్ వారు ఇంట్రా స్పోర్ట్స్లో భాగంగా ఈరోజు పిల్లలతో ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ఒక చదువే కాదు అన్ని రంగాల్లో ఫిజికల్ స్పోర్ట్స్లో కానీ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్లో పిల్లల్ని చైతన్యవంతులు చేసి ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేసి అవేర్నెస్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒక చదువే కాదు అన్ని రంగాల్లో పిల్లలు స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ అదర్ యాక్టివిటీస్లో ముందు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సుల్తానాబాద్ బ్రాంచ్ నందు ఉన్న పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పిల్లలకి విద్యతో పాటుగా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనేసి దానికి స్పోర్ట్స్ అనే ఒక ట్రాక్ ఎడ్యుకేషన్తో పాటుగా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి దానికి ఒక చిన్న అవేర్నెస్గా మన సుల్తానాబాద్ బ్రాంచ్ విద్యార్థులు చెంచుపేట దగ్గర నుంచి చిన్న ర్యాలీగా వాళ్ళ ప్రదర్శనను ప్రజలకు తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి ఎస్ఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు నిర్వహించే అనాథ శవ సంస్కార సేవా కార్యక్రమంలో భాగంగా రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మార్చిలో గల ఒక అనాథ శవానికి ఖనన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్ర స్టీన్ ద్వారా లభించిన సమాచారం మేరకు రేవేంద్రపాడు వడ్లముడి గ్రామాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే రైల్వే పోలీసులు 10 రోజుల క్రితం ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చిలో ఉంచి విచారణ అనంతరం అనాథ శవంగా నిర్ధారణ చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సహకారం కోరిన క్రమంలో బుధవారం బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఆ అనాథ మృతదేహాన్ని ఖననం చేసినట్లు కుర్రాశ్రీ మీడియాకు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో మల్లెల వాసు, ప్రసాద్, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రైల్వే పోలీసు వారి విజ్ఞప్తి మేరకు తెనాలి జిల్లా వైద్యశాల మార్చిలో ఉన్న బాడీని తీసుకురావడం జరిగింది అంత్యక్రియల నిమిత్తం. ఆ బాడీ వారికి రేవేంద్రపాడు వడ్లమూడి మధ్యలో రైలు కింద పడ్డట్టుగా చనిపోయినట్టుగా రైల్వే పోలీసు వారు తెలిపారు. వారి జేబులో ఉన్న టికెట్ ఆధార ప్రకారంగా వారు ఎంక్వైరీ చేసినా కానీ వారి వివరాలు ఏం తెలియకపోవడం వల్ల అన్అన్బుల్ బాడీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క బాడీని మార్చిలో గత 10 రోజుల నుంచి కూడా అట్టిపెట్టారు. ఆ బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాకపోవడం వల్ల అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి మాకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నిస్వార్థంగా ₹1 ఆశించకుండా ఒక పరాయి ₹1 తాకుండా ఈ యొక్క సేవలు అందించడానికి సేవా సమితి సభ్యులు ముందుకు వచ్చారు. 7 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి సేవలు చేస్తూనే ఉన్నారు. రైల్వే పోలీసు వారు ఓ బాడీ ఉందని తెలియజేయగా అది గత 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వ వైద్యశాలలో ఉంది. ఆ బాడీ ఈ బాడీని రైల్వే పోలీసు వాళ్ళు 10 రోజుల నుంచి కూడా ఉంచి వాళ్ళు ఎంతో మంచి హృదయంతో చాలా ఎంక్వైరీ చేస్తే కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఈరోజు మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ ద్వారా కుర్రాసీను గారికి తెలియజేశారు. ఆ టీం తరఫున మేమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తాం. ₹1 కూడా ఆశించండి ఇలాంటి కార్యక్రమాలకి. ఇలాంటి మంచి కార్యక్రమాలకి చేస్తానికి మా వంతు సహాయంగా మేము ఎంతైనా మా ప్రాణం ఉన్నంత వరకు చేస్తామని సీని గారికి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించిన రాజకీయ పార్టీల నేతలు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సందర్శించి క్రైమ్ రేటు పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. క్రాకర్ స్టాల్స్ ఏర్పాటు విషయమై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించిన ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సేవా కార్యక్రమాల్లో రోటరీ ఆంధ్ర ప్యారిస్ తెనాలి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వి రామప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.